హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరి గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్స్ అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయిన 10th క్లాస్ చదివినారు టీజీఎల్వి హై స్కూల్లో. వాళ్ళు మరి చాలా చక్కగా ఆదివారం రోజు అందరూ కలిసి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఒకరినొకరు చూసుకొని పంచుకున్నారు. మరి ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే కార్యక్రమము, వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలని, తర్వాత ప్రోగ్రామ్ లైట్ ఆఫ్ ద ల్యాంపనింగ్ మధ్యలో మరి 12 వచ్చేసి లైట్ ఆఫ్ ద ల్యాంపనింగ్ చేశారు. మరి వాళ్ళ యొక్క కరెస్పాండెంట్ ఆయన టీజీ పాండురంగశెట్టి గారు, అలాగే వాళ్ళ యొక్క గురువు గారులైన బ్రహ్మానందము, శేషాద్రి సారు, మల్లికార్జున సారు, సర్పాజీరావు, గఫూరు, అడివప్ప గారు, వీళ్ళందరినీ సన్మానించుకొని వాళ్ళు కూడా చక్కగా మరి అందరూ సీనియర్ సిటిజన్స్ అయినారు. ఇన్ని రోజుల తర్వాత గుర్తుపెట్టుకొని ఇంతమంది కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మరి ఆ ఉత్సాహకరమైన ఆనందకరమైన ఫొటోస్ని, వీడియోస్ని చూద్దామా ఫ్రెండ్స్? Mr. Today, President of the Function, Mr. N. Raman Kumar, Nagaraj Raman Kumar, please come to the dais. Mr. Adiki Ramesh, please come to the dais. Mr. Praveen Kumar, M. Praveen Kumar. M. Praveen Kumar. Praveen. రైతులందరూ కూడా నిజమైన ఘనమైన స్వాగతం, సుస్వాగతం. ఎంతో ప్రేమతో వచ్చారు. చూసినట్టుగానే మీ ప్రేమకు ధన్యవాదాలు. సో అందరూ ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాము. సో మీ ప్రతి ఒక్కరు కూడా 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు అనుకున్నాము. కానీ ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు యూ కెన్ గివ్ స్పీచ్ టు ది ఆడియన్స్. సో ఎక్కువసేపు కూడా మాట్లాడచ్చు, దానికి అభ్యంతరం లేదు. సో మొట్టమొదటి మనం ప్రార్థనతో ఎందుకంటే శక్తి మిస్టర్ కృష్ణారావు, మిస్టర్ కృష్ణారావు, మిస్టర్ కాశీనాథ్, మిస్టర్ ఉస్మాన్ బాషా, మిస్టర్ మహబూబ్ బాషా, ఇంకొకరు రావాలి, ఇద్దరు రావాలి. నాగరాజ ఆచార్య. ఏది మనం ప్రారంభం చేసినా కూడా కార్యసిద్ధి కావాలి. ఇటువంటి కార్యసిద్ధి కావాలంటే మొట్టమొదట మనం విఘ్నేశ్వరుని విఘ్నాలు లేకుండా ఆయన ప్రార్థన చేసి నిర్విఘ్నంగా సాగాలని, ఆ కార్యక్రమం జయప్రదం చేయించాలని ఆ భగవంతుని, ఆ వినాయకుడిని ప్రార్థన చేసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణనాం త్వా గణపతిగం హవా వాజినీవతి ధీనామ ఇత్యవతో. ఇప్పుడు శాంతి మంత్రం అంటే మనకంతా మనస్సుకు నెమ్మది, విశేషమైనటువంటి జ్ఞానము ఇవన్నీ కలగాలని. భారతీయులం భయభ్రాంతులు చెయ్యమేమో భారతీయులం, శాంతి కామకులం మేము భారతీయులం, భారతీయులం మేము భారతీయులం, భయపడము మేము భారతీయులం. కండకావరంతో వస్తే చూపిస్తాం పౌరుషం, వెన్నుపోటు పడితే తుది వరకు పోరాడుతాం, శత్రు ఎటువైపు వచ్చిన మట్టు పెట్టగలవారం, ఐక్యమత్తమే మా బలం, ఇది చూచి శత్రు పలాలయం, భయపడము మేము భారతీయులం, మేము భారతీయులం, భరతమాత బిడ్డలం, ఈ భరతమాత బిడ్డలం,
సమయం వస్తే అగ్ని పర్వతల బద్దలవుతాం. ఈ జన్మ భూమి రుణం తీర్చుకుంటాం. ఈ జన్మభూమి రుణం తీర్చుకుంటాం. భయపడము మేము భారతీయులం, మేము భారతీయులం. అగ్రరాజ్యాలతో ధీటుగా ఎదుగుతాం. 1976 బ్యాచ్ చూడండి, ఇప్పుడు ఈరోజు 2026 అంటే 50 ఇయర్స్కి మనం కలుస్తున్నాం. చూడండి, టైం నిండే మనం కూడా ఊహించలేదు. చాలామంది ముఖాలు కూడా చూడలేదు. 1976 తర్వాత చాలా ముఖాలు కూడా చూడలేదు. తర్వాత చూడండి, ఇప్పుడు టైం నిండే దేవుడి వల్ల అంత కలుస్తున్నాము. నాకు చూడండి, నా కొన్ని విషయాలు మీతో చెప్తాను, మీరు బాధపడకండి. నేను చూడండి 66 ఇయర్స్ ఏజ్ నాది. నేను మా అమ్మని చూడలేదు, సత్యం చెప్తున్నాను మీకు. నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు, మా అన్న 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ పేరు ఫాతిమాకి, అంటే ప్రాఫిట్ కూతురు పేరు ప్రాఫిట్. చూడండి, 2 ఇయర్స్ తర్వాత మా నాన్నగారు పెళ్లి చేసుకుంటే ఆమెకి 8 మంది పిల్లలు, మేము 2 మగ పిల్లలు, మాకు సిస్టర్స్ లేదు, 3 కొడుకులు. ఆమె మా అమ్మకు చిన్న అమ్మనే 3 కొడుకులు, 5 మంది. నాకు ఇప్పుడు కూడా ఎట్లంటే సౌత్ తల్లి రమణయ్య శెట్టి. వాస్తుని సార్ ఎందుకు ఆప్యాయంగా పిలుస్తున్నారంటే, వాళ్ళ బ్యాంకుకు నేను వాస్తు కన్సల్టెంట్గా ఉండడం వల్ల నాకు వాస్తు అని అబ్బింది. ఇది మా నాన్నగారి ద్వారా వాస్తు అబ్బింది. దాన్ని జీవితం వైకుంఠపాళి అంటే నిచ్చెన పాము, నిచ్చెన ఎక్కుతాము, పాము నోట్లో పడతాము. ఈ విధంగా లైఫ్ అనేది అవరోహణము ఆరోహణము ఉంటుంది. ఆ విధంగా నాకు ఎడ్యుకేషన్లో మంచి టాప్ అని నేను అనుకున్నా, ఆ ఎడ్యుకేషన్ అనేది మధ్యలో బ్రేక్స్ జరిగింది. అది వేరే విషయం. బట్ ఏమంటే అన్నింటినీ సార్ అన్నారే, యాక్సెప్టెన్స్, అన్నింటినీ తదాస్తు అని నేను అంగీకరిస్తున్నాను అని అనుకుంటూ మనము ఒక పేరు నాగరాజాచార్య. నేను ఎక్కువ ఎడ్యుకేషన్ చేయలేదు, ఇంటర్మీడియట్ వరకే చదివినాను అంతే. మా విధంగా మా తల్లిదండ్రులు సంస్కృతం మీదే అధ్యయనము. మా తండ్రి గారు పేరు కృష్ణాచార్య. CA కంప్లీట్ చేసామేమో, అక్కడ జాయిన్ అయ్యాను 1984లో. ఇంకంతే, అది ఎట్లా జాయిన్ అయినావు, ఎందుకు జాయిన్ అయినావు, అమ్మ మహాయుల సోమవ్వ నన్ను అక్కడ కూర్చోబెట్టేసింది. అంత డెడికేషన్గా, సిన్సియారిటీగా, హానెస్ట్గా. ఆ రోజు స్టార్టింగ్ 5 లక్షలతో స్టార్ట్ అయింది. బ్యాంక్ అంటే భయపడేవాడు జనాలు, కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రాని దగ్గరికి. అప్పటికి డెడికేషన్తో సిన్సియర్ కనగలిగం సార్, శ్రీ కనగలిగం సార్ మాట్లాడుతున్నారు కదా, తీరిపోయారు. అతని వల్ల నేను నాకు 6 ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి నేనే చెప్తాను. 8th చదివేటప్పుడు నేను నాకు జనరల్ మ్యాథ్స్ కావాలా, కాంపౌండ్ మ్యాథ్స్ కావాలా చెప్తున్నాను. అప్పుడు జనరల్ మ్యాథ్స్ వద్దులే, కాంపౌండ్ మ్యాథ్స్ కష్టం ఉంటుంది. తర్వాత ఇంకా రమణ కుమారు, ప్రవీణ్ కుమారు, నేను నలుగురు కలిసాము. నలుగురు కలిసిన తర్వాత మహబూబ్ బాషా, ఉస్మాన్ బాషా మాకు తోడుకు వచ్చారు. తర్వాత కృష్ణారావు, వాస్తు వెంకటరమణ గారు. మాకు వాస్తు వెంకటరమణ గారినే వస్తుంది అది, ఆయన ఎన్ వెంకటరమణ శెట్టి. కానీ వాస్తు చాలా పెద్ద పండితులు. డాక్టర్ శ్రీనివాసులు గారు, ఆయన కూడా వస్తున్నారు. ఆదిత్య నరసింహం, ఆయన ఫేమస్ డాక్టర్ అండ్ ఫేమస్ నరసింహం ఆదవిలో మార్నింగ్ వచ్చిపోయారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టివ్ కమిటీ మెంబర్ ఇన్ మన ఆర్గనైజేషన్ గ్రూప్లో. సో ఇవన్నిటికీ వీళ్ళు చాలా ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ, నిమిషం కూడా ఇది తీరిక లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు ఒక్కటి మొన్ననే May 2 అనిపించింది, ఇది ఎంత డిలే. మన ప్రవీణ్ అయితే టీచర్ స్కూల్ నుంచి మస్టర్ షీట్ తీసుకున్నాము, ఒక్కొక్కరు ఫోన్ నెంబర్ తీసుకున్నాం అది చెప్పి 6 నెలలు అయిపోయింది, క్రియాశీలగా రాలేదు. కాబట్టి నేనేం చేశానంటే, నాకు తెలిసిన 15 మంది దీంతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మెల్లగా 1 నెలలో 60 మందిని కలుపుకోవడం జరిగింది అనమాట. ఒక్కడే కాదు, అందరి కృషి ఒకరి నుంచి ఇంకొకరు అలా స్టార్ట్ అయింది అనమాట. ఈ రోజు చివరిగా ఒక మీటింగ్ లో అందరూ ఒకరికొకరు కలుసుకుంటున్నాం. అయినా చాలా మంది వస్తా ఉన్న వాళ్ళు కూడా ఇంకా 7-8 మంది రావాలి, మరి వేరే డిఫరెంట్ కారణాల వల్ల రాలేకపోతున్నారు. అంటే మా తల్లి తర్వాత మా గురువు గారు మాకు లేరు కనుక మా గురువు గారు మేము ఆరాధన చేయాలా, మేము ఈనాడు ఈ స్టేజ్కి వచ్చినాము, ఉద్యోగం చేసి
గవర్నమెంట్ ఆయన్ని ఆనర్ ఒక్కరి సో గవర్నమెంట్ ఆయన్ని ఆనర్ చేసింది, పబ్లిక్ సంస్థలు ఆనర్ చేసింది. ఈరోజు మనం కూడా ఆయన్ని అప్రెస్ చేస్తూ మిస్టర్ మోహబాషా యువర్ రియల్ గ్రేట్, యువర్ మోడల్ టు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గట్టిగా సార్. నెక్స్ట్ politician, a banker, constituted politician, but regular not interested and not a politician. But the situation warrants, so make me to be as a politician. By the way, now ఒకటేమంటే మన ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ ఎట్లంటే ఐ ఫీల్ నేను మళ్ళీ ఎవరికి వర్తించలేదు. అసలు మేము ఈరోజు అంతకుముందు కళ్యాణ మంటపంలో ఒక గెట్ టుగెదర్ జరిగింది, అదే లాస్ట్. ఇంకా మళ్ళీ మేము ఐవారం అందరూ కలిసేయలేము అని అనుకున్నాము. కాకపోతే మన రమేష్ సార్ వాళ్ళందరూ కలిసి ఇంకొకసారి పెట్టాలని అనుకున్నాం సార్ అని వచ్చి మొన్న చెప్పిపోయినారు. చాలా సంతోషం. ప్రేమైన పురాతన మొదట ఉన్నటువంటి స్టూడెంట్స్ అటువంటి ఇప్పుడు కనబడేటువంటి శిష్యులు ఉన్నాను అంటే దానికి ప్రధాన కారణం ఒక ప్రాణమిత్రుడు. ఆ ప్రాణమిత్రుడు కూడా స్టేజ్ పైనే ఉన్నారు. నేను ఈ స్కూల్లో అపాయింట్ కావడానికి ముఖ్య కారణం పాండురంగయ్య శెట్టి గారు. ఇప్పుడు మీకు ఈ విధంగా ఏదైనా ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు ఇక్కడికి, సార్ మీరు చెప్పిన మ్యాథ్స్ మేము ఇప్పటికీ బాగా గుర్తున్నాయి, మనకి మ్యాథ్స్ మేము హ్యాపీగా ఉన్నాము. బిజినెస్ వద్దుకొని మేము బెంగళూరుకి వెళ్ళిపోయినాము. అంతేనండి, మా గురించి ఏం చెప్పేది మేము హౌస్ వైఫ్, మా గురించి ఏం చెప్పేది ఉండదు. కొడుకు సేవ్ చేసినాడు, అమ్మాయి అమెరికాకి ఇచ్చినాము, బెంగళూరుకి వచ్చేసాడు. సురేంద్ర గారు రండి సార్, జస్ట్ ఆనర్ ది రండి. ప్రహ్లాద్ గారు విశేషాలు చేశారు. ఫోటో తీసుకుంటాను, అట్లా ఫోటో తీసుకుంటాను. మనోహర్ రెడ్డి, మనోహర్ వెళ్ళండి, సురేందర్ గారు వెళ్ళండి. బ్రహ్మానందం సార్ గారిని సన్మానంగా కోరుచున్నాను. బ్రహ్మానందం సార్ గారు గురువు గారిని సన్మానంగా కోరుచున్నాను. ఆచార్య గారు అబ్దుల్ గఫార్ సార్ని సన్మానం కోరుచున్నాను. సర్పాజీరావు గారిని స్టేజ్ మీద తీసుకొని కోరుచున్నాను. మిస్టర్ శ్రీ గఫూర్ గారిని స్టేజ్ మీదుగా పిలుచుకోవాల్సిందిగా మన తోటి విద్యార్థులను కోరుచున్నాను. సర్పంచ్
సృష్టిలో అన్నిటికన్నా మధురమైనది స్నేహం. అటువంటి స్నేహాన్ని, మన మనసులో ఉన్నటువంటి స్నేహాన్ని బయటికి తీసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ వందనాలు. మీ అందరి కృషి వలన మేము ఇక్కడ ఇంతమంది మీ మంచి మెమరీస్ షేర్ చేసుకోగలుగుతున్నాము. 50 years తర్వాత ఇటువంటి ఒక రోజు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీయూఎల్ స్కూల్లోనే చదివినాను. తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజీలో చదివాను, ఇంటర్మీడియట్ డిగ్రీ. తర్వాత నేను వ్యాపారం చూసుకుంటా ఉన్నాను. నేను స్టడీస్లో అంతా ఫాస్ట్ పరిచయం నాకు, ఎందుకంటే ఎప్పుడు చాక్లెట్ నమ్మలేవాడు. నాకు ఎప్పుడు ఆ భాగ్యం వస్తుందో చాక్లెట్ నమ్మడానికి అనుకునేవాడిని. డైలీ ఒక 10-20 చాక్లెట్ తినడం చూసేవాడిని రమణాను. తర్వాత అప్ టు 6th నుంచి 7th దాకా నేను చదివాను. చాలామంది గురువులను చూశాను. సర్పాజీరావు సార్ అప్పుడే వచ్చారు. బీఎస్సీ చేరకుండా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. మన క్లాస్మేట్ బ్యాక్మేట్ ఆమె యాక్చువల్గా రావడానికి ఫంక్షన్ ఉంది సార్, మీరు రావాలంటే ఆ రోజు నుండి ఆలోచన చేస్తూ ఉన్నాను, నా ఆరోగ్యం బాగుండాలని. భగవంతుడి దయతో ఈరోజు చాలా బాగుంది ఆరోగ్యం. మీ అందరికి ముఖాలు చూస్తుంటే నాకు చాలా బాగుంది ఆరోగ్యం. నేను జ్యోతిని వెలిగించినారు కాబట్టి ఈనాడు మీరందరూ కూడా ఉపాధ్యాయులను అనగా గురువులను పిలిచి తగు సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు పొందుతూ మీరు వెంకటరమణ శెట్టి గారు సార్ గఫూర్ సార్ని సన్మానించ కోరుచున్నాను. అలాగే రండి మిస్టర్ వాంచినాథన్, రండి మిస్టర్ రామకృష్ణ, రండి. శ్రీ శేషాద్రి సార్ని మీరు సన్మానించ కోరుచున్నాను. వెంకటరమణ శెట్టి గారు సార్ గఫూర్ సార్ని సన్మానించ కోరుచున్నాను. అలాగే రండి మిస్టర్ వాంచినాథన్, రండి మిస్టర్ రామకృష్ణ, రండి. శ్రీ శేషాద్రి సార్ని మీరు సన్మానించ కోరుచున్నాను. ఆర్గనైజేషన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. రైట్, దీని వెనుక చాలా శ్రమ ఉంది. అంటే 3 months 4 months లాస్ట్ 1 year నుంచి ఈ డేటా కలెక్ట్ చేసుకొని కంప్లీట్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారని వాళ్ళకంతా వాట్సాప్లో ఒక గ్రూప్ లింక్ చేసుకొని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కోర్ కమిటీ మెంబర్స్తో నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఈ సభకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజెంట్ నేను కామర్స్, బీకామ్ కామర్స్. అసలు మేము ఈరోజు అంతకుముందు కళ్యాణ మంటపంలో ఒక గెట్ టుగెదర్ జరిగింది. అదే లాస్ట్. ఇంకా మళ్ళీ మేము ఐవారం అందరూ కలిసేలేము అని అనుకున్నాము. కాకపోతే మన రమేష్ సార్ వాళ్ళందరూ కలిసి ఇంకొకసారి పెట్టాలని అనుకున్నాం సార్ అని వచ్చి మొన్న చెప్పిపోయినారు. చాలా సంతోషం. ఫంక్షన్ ఉంది సార్, మీరు రావాలంటే ఆ రోజు నుండి ఆలోచన చేస్తూ ఉన్నాను, నా ఆరోగ్యం బాగుండాలని. భగవంతుడి దయతో ఈరోజు చాలా బాగుంది ఆరోగ్యం. మీ అందరికి ముఖాలు చూస్తుంటే నాకు చాలా బాగుంది ఆరోగ్యం. నేను మెమోరీస్ని అందించిన ఈ రమణ్ గారికి, ప్రవీణ్ గారికి, మురళి గారికి, డాక్టర్ శ్రీనివాసన్ గారికి, మరియు పైన ఫస్ట్ ఫ్లోర్ పోయి లిఫ్ట్ ఉందని మా లిఫ్ట్ డోర్ వేస్తారు, కొలాప్సల్ గేట్. ఆ కొలాప్సల్ గేట్ తీసుకున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్కడ లిఫ్ట్ ఉందని ల్యాండ్ అని కాల్ పెట్టాడు, అట్లా కింద పడిపోయి లిఫ్ట్ లేదు అక్కడ. అట్లా స్పాట్ చాలా బాధాకరమైన ఇది. ఆయన గురించి మనం తలుచుకున్నాం. మనోరెడ్డి గారు. హలో, పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనానికి చాలా సంతోషం. ఈ కండక్ట్ చేసిన నుండి కృష్ణారావు, మహబూబ్ బషీర్, రమేష్ రమణ్ కుమార్ గారికి చాలా సంతోషము. ఇది ఇంకా 1976లో మనమంతా చాలా చిలిపి పనులు చేస్తుంటుంది క్లాస్లో. నాకు 2 పిల్లలు.
2 sons. ఇద్దరు ఇంజనీరింగ్ చదివినారు. పెద్దవాడు జాబ్లో ఉన్నాడు, బెంగళూరులో సెటిల్ అయినాడు. చిన్నవాడు కోయంబత్తూరులో ఉన్నాడు, వాడు బిజినెస్లో ఉన్నాడు. ఇద్దరికి పెళ్లి చేసినాను. నేను ఇక్కడ ఆదరణలో నేను నా వైఫ్. ఒక 6 నెలలు కష్టపడాలి. 6 నెలలు కష్టపడి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో, ఏ ఊళ్ళో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఒకరిని గురించి ఒకరిని విచారించి నంబర్లు తీసుకొని ఇది చేసేదానికి చాలా టైం పడుతుంది. దీనికి వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడి మీ పేర్లన్నీ సేకరించి, మీ టెలిఫోన్ నంబర్లు సేకరించి, డేట్ ఫిక్స్ చేసి ఇక్కడికి ఈ దినం కలుసుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే ఇట్లా నీకు తీస్తుంది, నీకే తీస్తుందా బంగారు? హాయ్ హాయ్. కవరా వీడియో తీస్తుంది.
జగన్నాథ్ నిలబడి ఊకే నిలబడండి. నువ్వు కూడా మాతో కలిసి వర్క్ చేస్తున్నావు కదా. మీరంతసేపు చూసిన మీది థ్యాంక్ యూ. మాకు మెసేజ్ ఇచ్చేస్తే అది ఏం లేదులే, ఇట్లా పడుకున్న ట్రాక్షన్ ఎప్పుడు రండి ఏమన్నా నాకు అయితే దాన్ని విడిచిపెట్టును కనుక్కున్న వరకు. మా కోడలు వాళ్ళకు ఒక బాబు ఒక పాప, కొడుకుకి అమ్మాయికి 2 కొడుకులు, ఒక బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నారు. 2 రోజులు ఇచ్చినాము, 3 అమ్మాయికి మయారేజ్ ఇచ్చినాము. ఇప్పుడు ఉండేది మా కుమారుడు MBA చదివాడు, కుమార్తె కూడా ఒక పాప ఫార్మసీ, ఒక పాప BSc నర్సింగ్. MBA చేసి ఇంటికాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం మేము. అంతే ఇక ఏం సమాచారం